హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ స్మోకీ ఐ మేకప్ ట్యూటోరియల్ని చూపిస్తాను. సో ఇది ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇది నా ఫేవరెట్ మృణాల్ ఠాకూర్ ఇన్స్పైర్డ్ స్మోకీ ఐస్ అని తన మేకప్ అది ఫాలో అయి చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఏదైనా కాజల్ పెన్సిల్ తీసుకుని మీరు మీ అప్పర్ లిడ్ మీద అది నేను చూపించినట్టు అప్లై చేయండి, ఇష్టం వచ్చినట్టు. అంటే మాది పిచ్చిగా కాదు కానీ కొంచెం అప్లై చేసి మంచిగా మీరు దాన్ని స్మజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇక్కడ కావాలంటే ఇయర్ బడ్ని కూడా వాడచ్చు స్మజ్ చేయడానికి. మరీ ఘోరంగా ఇవి ఉంటాయి చూడండి స్మజ్ ప్రూఫ్ కాజల్ పెన్సిల్స్, అవి కాకుండా కొంచెం స్మజ్ అయ్యేవి తీసుకోండి. ఆ తర్వాత నేను ఏంటంటే డార్క్ బ్రౌన్ మ్యాట్ షేడ్ ఐ షాడోని తీసుకుని నేను అక్కడ చూపించినట్టు బ్లెండ్ చేస్తున్నాను అనమాట నా ఐ షాడోని. అండ్ ఈవెన్ నా కాజల్ని. సో ఈవెన్ కాజల్ అప్లై చేసిన దాని మీద కూడా అప్లై చేశాను ఈ ఐ షాడో. సో దట్ ఏంటంటే సెట్ అవుతుంది అని చెప్పి. తర్వాత ఏంటంటే కదలకుండా ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఏంటంటే నేను నా లోయర్ లాష్ లైన్ మీద కూడా అప్లై చేశాను. తర్వాత కొంచెం లైటర్ బ్రౌన్ షేడ్ తీసుకుని నేను ఐబ్రో వరకు బ్లెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా స్మోకీ ఐస్ డార్కర్ నుండి లైటర్ షేడ్కి వెళ్ళాలి గైస్ మీరు అప్లై చేసేటప్పుడు, కలర్స్ అనేవి. సో రిమైనింగ్ ఏంటంటే బ్రష్ మీద రిమైనింగ్ నా లోయర్ లాష్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే కాజల్ అప్లై చేసుకోవచ్చు గైస్, ఇది ఆప్షనల్. బట్ నేను ఏంటంటే ఐలైనర్ ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే తర్వాత నేను ఫాల్సీస్ పెడతాను అందుకని చెప్పి. సో తర్వాత నా చీరలో బ్లూ కలర్ ఉంది కాబట్టి నేను బ్లూ అండ్ బ్లాక్ షిమ్మరీ షేడ్ రెండింటిని మిక్స్ చేసి నా ఫింగర్స్తోనే నేను అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు మంచి షైనీ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. లేదు నేను నా స్మోకీ ఐస్ని మ్యాట్గానే ఉంచుతా అనుకుంటే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. అండ్ అగైన్ రిమైనింగ్ నా ఫింగర్ మీద ఏదైతే ఉందో నేను దాన్ని లోయర్ లాష్ లైన్ మీద అప్లై చేసిన. సో ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే అప్పర్ అండ్ లోయర్ లాష్ లైన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి అనమాట. సో తర్వాత ఏంటంటే నేను ఇది ఈ బ్రష్ చూసారు కదా స్టిఫ్గా ఉంటుంది. సో ఆ బ్రష్ మీద ఏంటంటే నేను ఇందాక తీసుకున్న డార్క్ బ్రౌన్ ఐ షాడోని మళ్ళీ నేను ఇందాక అప్లై చేసిన ఐలైనర్ లైన్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఏంటంటే మిగిలింది అగైన్ లోయర్ లాష్ లైన్లో అప్లై చేస్తున్నాను. తర్వాత నేను మస్కారానే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడికి ఆపేయచ్చు, ఇక్కడికి అయిపోతుంది ఇంకా. ఫాల్సీస్ వాడాలి అని అనుకోకపోతే. బట్ నేను ఏంటంటే జస్ట్ ఫాల్సీస్కి వెళ్ళాను అనమాట, చాలా రోజులు అవుతుంది అని. మీరు ఈవెన్ ఫాల్సీస్ స్కిప్ చేసినా కానీ ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే మీకు ఇండియన్ వేర్ వెస్టర్న్ వేర్ దేని మీద అయినా కానీ చాలా బాగుంటుంది ఈ లుక్ అనేది, ఈ స్మోకీ ఐస్ అనేవి. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై.